హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిప్లొమా గీక్స్. మనకు ఈసెట్కి సంబంధించిన కీ పేపర్ అండ్ రెస్పాన్స్ షీట్ అనేది ఆగస్ట్ 5కి రిలీజ్ అయింది. అండ్ ఆ రెస్పాన్స్ షీట్ అండ్ కీ పేపర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఒకవేళ ఈ రెస్పాన్స్ షీట్ అండ్ కీ పేపర్ని అనలైజ్ చేసిన ప్రాసెస్లో మనకి ఏమైనా ఎర్రర్స్ ఫైండ్ అయ్యాయి అనుకుంటే ఆ ఎర్రర్స్ని ఎలా అబ్జెక్ట్ చేయగలుగుతాం అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంటే ఇక్కడ మనకు ఒక అబ్జెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ యూజ్ చేసి మన ఎర్రర్స్ని ఎలా క్లియర్గా వెరిఫై చేయగలుగుతాం అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈసెట్ ఆఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే eset.tsch.ac.in వెబ్సైట్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. సో వెబ్సైట్ని విజిట్ చేసినట్టయితే మనకు హోమ్ పేజ్లో ఇలా ఉంటుంది. సో హోమ్ పేజ్కి వచ్చేసినట్టయితే ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ ఉంటుంది. ఏదైతే స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3 ఇదంతా ఈసెట్ కంటే ముందు ప్రొసీజర్. సో అప్లికేషన్ ఎలా చేయాలనే ప్రొసీజర్. సో దాని తర్వాత మనకు కావాల్సింది ఏంటి, డౌన్లోడ్ హాల్ టికెట్ నెంబర్. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనకు ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన ప్రొసీజర్ ఏంటి, డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అండ్ డౌన్లోడ్ కీ పేపర్ అని కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ రెండు ఆప్షన్స్ని యూజ్ చేసి మనం రెస్పాన్స్ షీట్ అండ్ కీ పేపర్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు, సో ఎప్పుడైతే మనం ఈ రెస్పాన్స్ షీట్ అండ్ కీ పేపర్ డౌన్లోడ్ ఆప్షన్ యూజ్ చేసినట్టయితే మనం ఏం చేయాల్సి ఉంటుంది, డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే TS ESET 2021 రెస్పాన్స్ షీట్ అని ఒక మెనూ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనం డీటెయిల్స్ని క్లియర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 డీటెయిల్స్ని ఎంటర్ చేసినట్టయితే, ఈ డీటెయిల్స్ని ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ ఆప్షన్పై క్లిక్ చేసినట్టయితే మీరు మీ రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీరు మీ మార్క్స్ని క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ మీ రెస్పాన్స్ షీట్ని విత్ రిఫరెన్స్ మీ కీ పేపర్ని యూజ్ చేస్తూ మీ మార్క్స్ని మీరు అనలైజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు అనలైజ్ చేస్తున్న ప్రాసెస్లో మీకు ఏదైనా ఎర్రర్స్ జరిగాయనుకుంటే అప్పుడు మీరు అబ్జెక్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అబ్జెక్షన్ ఎలా చేయాలంటే, ఇంతకుముందు మనం ఏదైతే అనుకున్నామో అబ్జెక్షన్ ఆన్ ప్రిలిమినరీ కీ పేపర్, సో ఏదైతే లాస్ట్ ఆప్షన్ ఉందో, సో అబ్జెక్షన్ ఆన్ ప్రిలిమినరీ కీ పేపర్ పైన క్లిక్ చేసినట్టయితే సో మనకు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మనం అబ్జెక్షన్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, క్యాండిడేట్ షుడ్ యూజ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రైజింగ్ అబ్జెక్షన్ ఆన్ ప్రిలిమినరీ కీ. సో మీరు అబ్జెక్షన్ రేజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు మీ మాస్టర్ క్వశ్చన్ పేపర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో వితౌట్ ద రిఫరెన్స్ ఆఫ్ మీ మాస్టర్ క్వశ్చన్ పేపర్ మీరు అబ్జెక్షన్ని రేజ్ చేయలేరు. ఎందుకంటే మీకు ఏ క్వశ్చన్కి ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది మీకు ఎలా ఐడియా రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు మీ మాస్టర్ క్వశ్చన్ పేపర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ద క్యాండిడేట్ హ్యాస్ టు మ్యాప్ ద క్వశ్చన్ ఐడి. ఏదైతే ఇండివిజువల్ క్వశ్చన్కి 11 డిజిట్స్ క్వశ్చన్ ఐడి ఏదైతే ఉంటుందో, సో ఆ క్వశ్చన్ ఐడి విత్ రిఫరెన్స్ టు యువర్ రెస్పాన్స్ షీట్. సో మీ రెస్పాన్స్ షీట్ అగేన్స్ట్ యువర్ 11 డిజిట్స్ క్వశ్చన్ ఐడి ఫ్రమ్ ద మాస్టర్ క్వశ్చన్ పేపర్ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా మీరు చెక్ చేస్తున్న క్వశ్చన్కి మీ 11 డిజిట్స్ ఐడి మ్యాచ్ అవుతుందా లేదా. సో అలా చూస్తూ మీరు కరెక్ట్గా మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీరు రాంగ్ క్వశ్చన్ని చెక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా మీరు మీ 11 డిజిట్స్ క్వశ్చన్ ఐడిని క్రాస్ చెక్ చేస్తూ మీరు మీ క్వశ్చన్ పేపర్ అండ్ మీ రెస్పాన్స్ షీట్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం అబ్జెక్షన్ని రేజ్ చేసేందుకు ఇలా ప్రొసీజర్ ఉంటుంది. సో ఈ రెండు థింగ్స్ని కన్సిడర్ చేసి మనం అబ్జెక్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఈ రెండు థింగ్స్ని కరెక్ట్గా కన్సిడర్ చేసి మనం ఏదైనా అబ్జెక్షన్స్ ఫైండ్ చేసామనుకుంటే సో అప్పుడు మనం అబ్జెక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో తర్వాత ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకు ర్యాంక్ చూసుకున్నట్టయితే, సో ర్యాంక్ ఎలా వస్తే మనకు అంటే స్కోర్ ఎంత మంచి స్కోర్ వస్తే ర్యాంక్ ఎంత వస్తుందని చూసుకున్నట్టయితే, ఒకవేళ 50 to 55 రేంజ్లో వస్తే మనకు ర్యాంక్ అనేది హైగా వస్తుంది. అంటే చాలా ఎక్కువ ర్యాంక్ అనేది వస్తుంది. ఒకవేళ 50 to 55 స్కోర్ వచ్చినట్టయితే అంటే ర్యాంక్ చాలా ఎక్కువ వస్తుందన్నమాట. అంటే ఈ స్కోర్ అనేది చాలా గుడ్ కాదని చెప్పొచ్చు. ఒకవేళ అబోవ్ 50 to 55 అంటే ఒకవేళ 80+ వచ్చింది అనుకుంటే సో ఈ స్కోర్ అనేది ఒక నార్మల్ అన్నమాట. అంటే ఒక యావరేజ్ ర్యాంక్ అనేది వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ CSE అయితే, CSE ఇంకా వేరే బ్రాంచెస్ చూసుకున్నట్టయితే కొన్ని బ్రాంచెస్ సీట్స్ అనేది కొంచెం ఎక్కువ ఉన్న బ్రాంచెస్ చూసుకున్నట్టయితే వాళ్ళకి ఈ స్కోర్ అనేది వస్తే చాలా గుడ్ అని చెప్పొచ్చు. అంటే ఒక 80+ స్కోర్ వచ్చినట్టయితే ఇది పర్లేదని చెప్పొచ్చు. ఒకవేళ అదర్ దెన్ CSE కాకుండా వేరే బ్రాంచెస్ కన్సిడర్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒకవేళ 100+ వస్తేనే ఒక గుడ్ ర్యాంక్ అనేది వస్తుంది. సో 100+ స్కోర్ వస్తే ఒక గుడ్ ర్యాంక్ వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ 100+ కాకుండా ఇంకా ఎబో వచ్చింది అనుకుంటే, ఒకవేళ ఒక 140+ స్కోర్ వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఒక టాప్ ర్యాంక్ అనేది ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుంది. సో టాప్ ర్యాంక్ వస్తే ఆటోమేటిక్గా మనకు ఒక మంచి కాలేజ్లో సీట్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో టాప్ ర్యాంక్ ఒక ఎబో 140 వచ్చినట్టయితే మంచి కాలేజ్ని మనం చూస్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇలా అనలైజ్ చేసుకొని మన వచ్చిన ర్యాంక్ని బట్టి ఏ కాలేజ్ని చూస్ చేసుకోవచ్చో మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో రిజల్ట్స్ రోజు మనకి తెలిసిపోతుంది ఎలాంటి స్కోర్కి ఎలా ర్యాంక్ వచ్చింది అండ్ దాన్ని బట్టి మనం ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవచ్చు అనే క్లారిఫికేషన్ క్లియర్గా మనకు తెలిసిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.